నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ పోరుబాట. ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేసి రైతు భరోసా విడుదల చేయాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. గ్రామ గ్రామాన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజహర్షిష. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. బాలాజీనగర్లో పర్యటించి వ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన పాలనాధికారి. జైనత్ ఎంజేపీ ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన విద్యార్థులు. సమస్యలను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే భయభ్రాంతులకు గురి చేస్తారని ఆరోపణ. తమకు న్యాయం చేయాలని కోరుతూ స్టేషన్ ఎదుట నిరసన. అన్నదాతలకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటూ పోరాడతామని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన రైతు మహాధర్నాలో పాల్గొన్న ఆయన రుణమాఫీపై గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటిని అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అన్నదాతలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించిన ఆయన వెంటనే రైతులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని నిలువున దగా చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. రుణమాఫీలో రైతులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రైతు మహాధర్నా నిర్వహించారు. స్థానిక R&B గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నిర్వహించిన ధర్నాలో పెద్ద ఎత్తున రైతులతో పాటు పార్టీ నేతలు హాజరయ్యారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా గులాబీ శ్రేణులు గలమెత్తాయి. ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ పెద్దపెట్టిన నినాదాలతో హోరెత్తించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సభల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించిన నాయకులు వాటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యంగా రుణమాఫీ కారణంగా వేలాది మంది రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, సంపూర్ణ రుణమాఫీ కాకపోవడం పథకం అమలులో ఉన్న లోపాలతో ఇక్కట్లకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. ధర్నాలో పార్టీ నేతలు రోకండ్ల రమేష్, విద్యగిరి నారాయణ, యాసంగ్ నర్సింగ్రావు, యూనుస్ అక్బానీ, సతీష్ పవార్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలోనే రైతులకు సంపూర్ణ రుణమాఫీ కాకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఓట్లు వేసిన ముఖ్యమంత్రి హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రైతులపై ప్రేమ కనబరిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంక్షేమాన్ని వదిలివేయడం సమంజసం కాదన్నారు. రైతు భరోసా కింద ఇస్తామన్న ఆర్థిక సహాయం గురించి ప్రభుత్వం కనీసం ప్రస్తావించడం లేదన్నారు. అసలు ఒక ముఖ్యమంత్రి లేకుంటే చిల్లర చిల్లర రౌడీ మూటల్లో ఉన్నటువంటి వాటర్లో కొంతమంది గ్రామాలలో చిల్లర చిల్లర దందాలు చేసుకునే బతికేటోడు, చదువు లేనోడు, సంస్కారం లేనోడు మాట్లాడే మాటలు తెలంగాణ తల్లి గురించి మాట్లాడినంటే దాన్ని ఇలా ముందుగా మనందరం మీ హర్షధ్వానాలతోటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఖబర్దార్ బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి మరి ఈ సభ ద్వారా వారందరికీ మన సపోర్ట్లు అందరికీ నిలబడి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మారాలా, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవం కొరకైనా మారాలా అని చెప్పి ఇవాళ ఈ సభ మొట్టమొదటిసారి మనం దాన్ని తీవ్రంగా ఖండించినాం.
రుణమాఫీకి 41,000 కోట్లు అవసరమని నిర్ణయించిన తర్వాత బడ్జెట్లో కేవలం 26,000 కోట్లను కేటాయించారని, చివరికి 17,000 కోట్ల రూపాయలను మాఫీ చేశారని అన్నారు. బీఆర్ఎస్ ఉనికి కోసమే రైతులను రెచ్చగొడుతోందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన, అన్నదాతలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతులను అయోమయానికి గురి చేయడమే కాకుండా వారికి అండగా నిలబడితే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆందోళనలకు గురైన రైతులు నిరసన తెలిపితే వారిపై కేసులు నమోదు చేశారని, ఎన్ని కేసులు పెట్టినా న్యాయం జరిగేంత వరకు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణము మాఫీ చేస్తానంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు, తర్వాత ఇప్పుడే మీరు సీడీ విన్నారు, వీడియో విన్నారు. ఇలా మరలా పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని దేవుళ్ల మీద ఒట్టు పెట్టిందో చూసింది. ఆఖరికి మన ఏదైతే బాసర సరస్వతి తల్లి పేరు మీద కూడా ఒట్టు పెట్టుకున్నాడు, యాదాద్రి మీద ఒట్టు పెట్టుకున్నాడు, జోగు లాంబ మీద పెట్టుకున్నాడు, ఏడుపాయల మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఒట్టు పెట్టుకున్నాడు, మసీదుల మీద చర్చిల మీద ఒట్టు పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. మరి నువ్వు దేవుళ్ళని నమ్ముతావా? నువ్వు రైతుల మీద విశ్వాసం నీకున్నదా? అసలు రైతు బిడ్డవా? నువ్వేం చెప్పినావు? కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో, బహిరంగ సభలలో 39,000 కోట్ల రూపాయలు రైతులు అప్పులో ఉన్నారు. తెలంగాణ రైతాంగం అంతా కూడా నేను గెలిచిన వెంటనే ఇప్పుడు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు అన్నాడు, 1,00,000 రూపాయలు మాకు అయింది. వెంటనే ఎంబడే పొంది 2 లక్షలు తీసుకుంది. 7 తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, 9 తారీఖు నాడు మాఫీ చేస్తా. మరి ఇది మనం అందరం కూడా గ్రామాలలో మాట్లాడాలి. బట్టి విక్రమార్క గారు చెప్తూ అసలు కేటీఆర్ కు, హరీష్ రావుకు సిగ్గు ఎక్కువ ఉన్నదని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా, నీకు సిగ్గున్నదా? అసలు నువ్వు తెలివి ఉన్నదా నీకు? ఇలా మీ తుమ్మల నాగేశ్వరరావు ఇదే పేపర్లో 2 లక్షల పైన ఉన్నటువంటి వాటిని క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి సంబంధించిన మంత్రి మాట్లాడతారు. నువ్వేమంటావు? 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ డబ్బు మీరు కట్టండి, ప్రభుత్వం 2 లక్షల బ్యాంకులో జమ చేస్తుందని చెప్పి నువ్వు చెప్తావు. మరి మా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఎక్కువ సిగ్గున్నదా, లేకుంటే బట్టి విక్రమార్క గారికి ఎక్కువ సిగ్గున్నదా? ఇలా ఆదిలాబాద్ సభలో ఉన్నటువంటి రైతులే ఆలోచించాలని చెప్పి సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ రాజశేష సూచించారు. పట్టణంలోని గజానంద్ ఆసుపత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన పలు విభాగాలు, రిజిస్టర్లను పరిశీలించి నిర్వాహకులకు విస్తృత సూచనలు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ధరల పట్టికలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజశేష సూచించారు. పట్టణంలోని గజానంద్ ఆసుపత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోగులతో మాట్లాడి వారికి అందనున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. కలెక్టర్తో పాటు డిఎంఎండ్హెచ్ఓ కృష్ణ, మలేరియా అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు వస్తున్నారని అన్నారు. ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ వారికి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ధరల పట్టికను ప్రదర్శించడంతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉండాలని తెలిపారు. డెంగ్యూ నిర్ధారణ పరీక్ష రిమ్స్లోనే జరుగుతుందన్నారు. గజానంద్ ఆసుపత్రిలో ఉన్న పలు లోపాలను నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లామని, వారం రోజుల్లో వాటిని సరిచేసుకోవాలని సూచించారు. సీజనల్ డిజీజెస్ సంబంధించిన కానీ
ఫీవర్ కేసెస్ కానీ, డెంగ్యూ కేసెస్ కానీ, మలేరియా కేసెస్ కానీ వాటి సంబంధించిన ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏమేమి రేట్స్ డిస్ప్లే చేయాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడే మాత్రమే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, అవసరమైన వరకే అవసరమైతే మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి, లేదు చేయకూడదు. ప్రతి ఒక్క చోట్లో అంటే అక్కడ ఏవైతే రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉందో అక్కడ సంబంధించిన ఓపీ ఛార్జెస్ కానీ, ఐపీ ఛార్జెస్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ తప్పకుండా అది డిస్ప్లే చేయాలి. వాటికి సంబంధించిన వారందరికీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి, జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్కి సంబంధించిన వారందరూ ఆధ్వర్యంలో కూడా డిఎంహెచ్ఓ గారు అందరూ కలిసి కూడా వాళ్ళందరికీ ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఓరియంటేషన్ అయిన తర్వాత వారికి క్లియర్గా చెప్పడం జరిగింది, మీ దగ్గర ఉన్న షార్ట్ ఫాల్స్ మీరు త్వరలోనే సరి చేయండి, ఎందుకంటే మీకు 4-5 డేస్ టైం ఇస్తున్నాము. మా బృందాలు ఎవరైతే ఉన్నారో డిఎంహెచ్ఓ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ వారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్స్కి ఇన్స్పెక్షన్ చేస్తారు. సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మన గజానంద్ హాస్పిటల్ ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మేజర్గా చూస్తే కొన్ని షార్ట్ ఫాల్స్ కూడా కనిపించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర ఐసీయూ ఛార్జెస్ డిస్ప్లే చేశారు, కానీ ఓపీ ఛార్జెస్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ ఇవి డిస్ప్లే చేయట్లేదు. తర్వాత జనరల్ వార్డ్కి చూస్తే అక్కడ ఫైర్ సేఫ్టీ అలార్మ్స్ కూడా కరెక్ట్గా పెట్టలేదు. దీని తర్వాత నిన్ననే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన షెడ్యూల్ యాక్ట్ సంబంధించిన ఏవైతే ఈ రిజిస్టర్ ఉన్నాయో అవి కూడా మెయింటైన్ చేయట్లేదు. దీనికి సంబంధించిన ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అంటే ఏవైతే డెంగ్యూ కేసెస్ ఉన్నాయో వాటికి ఎక్కడైనా మన జిల్లాలో కన్ఫర్మేటరీ టెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫెసిలిటీ లేదు. ఓన్లీ రిమ్స్లో మాత్రమే ఎలిసా టెస్ట్ మాత్రమే అవుతున్నాయి. వాటికి సంబంధించిన వాళ్ళ దగ్గర సరిగా రికార్డ్స్ కూడా లేవు. అంటే ఇప్పటి వరకు ఆగస్ట్ మంత్ మనం పక్కన పెట్టిన తర్వాత కూడా ఈ 5 రోజుల్లో వాళ్ళ దగ్గర ఏవైతే కేసెస్ వచ్చినాయో వాటికి సంబంధించిన ఏమైనా రిఫర్ చేశారా, లేదు ఏమైనా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని రిమ్స్ హాస్పిటల్కి పంపినారా, వాటికి సంబంధించిన కూడా మాత్రమే ఒక 2 ఏవైతే కేస్ షీట్స్లో ఉన్నాయో మాత్రమే చూపించడం జరిగింది. జైనత్ మహాత్మా జ్యోతి బాఫులే గురుకుల ప్రిన్సిపల్ వేధింపులు భరించలేకపోతున్నామని, ప్రిన్సిపల్ను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ విద్యార్థులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మావల నుంచి స్టేషన్ వరకు 5 కిలోమీటర్ల మేర కాలినడకన పోలీస్ స్టేషన్కి వచ్చిన విద్యార్థులు తమ ఆవేదనను పోలీసుల వద్ద వివరించారు. అసౌకర్యాలు, నాసిరకం భోజనంపై ప్రశ్నిస్తే టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్ గడప తొక్కిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జైనత్ మహాత్మా జ్యోతి బాఫులే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ప్రిన్సిపల్ వేధింపుల నుండి తమను రక్షించాలని పోలీసులకు ఏకరువు పెట్టారు. ఉదయం 3 గంటలకే పాఠశాల గోడ దూకి స్టేషన్ వద్దకు చేరుకున్న విద్యార్థులు తమకు న్యాయం చేయాలని కోరుతూ స్టేషన్ ఎదుట బైఠాయించారు. వసతి గృహంలో ఉన్న సమస్యలు, సౌకర్యాల లేమిని విద్యార్థి సంఘాల నేతల దృష్టికి తీసుకెళ్లిన నాటి నుండి ప్రిన్సిపల్ తమను తీవ్రంగా వేధిస్తున్నారని, సర్టిఫికెట్ల మీద బ్యాడ్ కండక్ట్ రాస్తామని బెదిరిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని పోలీసుల వద్ద వాపోయారు. స్టేషన్ ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని లోనికి పిలిపించి మాట్లాడారు. ఎంజేపీ ప్రిన్సిపల్ సంగీత తమను చిత్రహింసలకు గురి చేస్తోందని ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఆరోపించారు. వసతి గృహంలో భోజనం సరిగ్గా ఉండడం లేదని, కరెంటు సౌకర్యం లేదని వాపోయారు. సమస్యలను విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకెళ్తే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మంచి భోజనం పెట్టాలని అడిగితే చెప్పుతో కొడతామని బదులు ఇస్తున్నారని, సర్టిఫికెట్లపై బ్యాడ్ కండక్ట్ అంటూ రాస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ను బదిలీ చేసేంత వరకు పాఠశాలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. సార్ మాకు మెయిన్లీ ప్రిన్సిపల్ మేడం టార్చర్ చేస్తుంది సార్ ఫుల్. సార్ మేము ఏబీవీపీ వాళ్ళకి మా సమస్యలు ఏందో చెప్తే సార్ మాకు టార్గెట్ వేసి మీరు వాళ్ళకి ఎందుకు చెప్తుర్రు, మీరు చిల్లరగాళ్ళ, వాళ్ళు చిల్లరగాళ్ళ లెక్క ఉంటే మీరు కూడా చిల్లరగాళ్ళు తయారవుతారు వాళ్ళతోటి, నేను లేనా అని అంటున్నారు సార్. అయితే సార్ అట్లా అన్నాక మేము ఆ మేడంకి అడుగుతాం కదా సార్, అయితే మీరెంత ఇది నాకు వచ్చి అడుగుతుర్రా అని చెప్తుంది సార్. ఫుడ్ అడిగితే చెప్పబట్టి కొడతా అన్నా సార్ డిప్యూటీ వార్డెన్ మేడం సార్. మళ్ళీ ఇప్పుడు సార్ 10th బోర్డులో ఎగ్జామ్లో టీసీ మీద మరియు బోనఫైడ్ మీద సార్ బ్యాడ్ కండక్టర్ అని రాస్తా అన్నారు సార్. బోనఫైడ్లో మొత్తం రాస్తే సార్ మా లైఫ్ స్పాన్ కాదా సార్. సార్ సమస్యలు అంటే కరెంటు, ఫుడ్డు, ఇవన్నీ ప్రాబ్లమ్సే ఉన్నాయి సార్. మెయిన్ ప్రాబ్లం అంటే మేడమే సార్, సంగీత మేడం డిమాండ్ సార్. ఆమె వెళ్ళిపోవాలి సార్, ఆమె ట్రాన్స్ఫర్ చేసేయాలా అంతే సార్.
వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని ఆ దిశగా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రాజశేష సూచించారు. పట్టణంలోని బాలాజీ నగర్లో గురువారం ఆయన పర్యటించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈగలు దోమలు వ్యాప్తి చెందకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిని తొలగించి నిల్వ నీటి ద్వారా దోమల వృద్ధి పెరుగుతుందన్నారు. అంతకుముందు అనుకుంటా మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్, సిక్ రూమ్లను పరిశీలించారు. వర్షాకాలంలో పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాది ప్రకాష్ మణి సేవలు మరువలేనివని, ప్రతి ఒక్కరితో ఎంతో ప్రేమపూర్వకంగా మెలిగేవారని ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయ నిర్వాహకురాలు రేవతి బెహెన్ అన్నారు. పట్టణంలోని ఓం శాంతి నిలయంలో దాది ప్రకాష్ మణి స్మృతి దివస్ను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పుష్పాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు. దాదాపు 40 ఏళ్లు విరామం లేకుండా దేశ విదేశాల్లో అనేక సేవలు అందించారని రేవతి బెహెన్జీ అన్నారు. ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్ సమావేశాలు ఏర్పాటు చేసేవారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆశయాలను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఓం శాంతి నిలయం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అంటే బాబాకు తెలుసు నేను స్టేజ్లో వదిలిపెడతాను అని దానికి తెలియదు అనమాట. అప్పుడు సరే బాబాని అన్ని చూసుకుంటారని ఒక వారం రోజుల దానికి అన్ని డిపార్ట్మెంట్స్ సర్వీస్ గురించి దానికి నేర్పించారు. అలా దాని 2000 జనవరి నుంచి మొదలుకొని 40 సంవత్సరాలు కాలారు. కొద్దిమంది ఉంటే వారు సాకార బాబా ఉన్నప్పుడు, కానీ దాని ఎప్పుడైతే పాలన చేశారో, ముఖ్య సంచారిగా నిర్వర్తించారో దాంట్లో 18 వీక్స్ సర్వీస్ చేశారు. దేశ విదేశాల్లో కూడా 130 దేశాల్లో వెళ్ళి సేవ చేశారు దాదీజీ. అంటే దాదీ కంటే కూడా చాలా పెద్దవాళ్ళు ఉండేవారు, కానీ దాదీజీ బాబా నిమిత్తం చేశారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా పిలిచి పాలన చేసేవారు అనమాట. అంటే దాదీ ఎప్పుడైతే నిమిత్తమైనారో అప్పుడు ఒక యజ్ఞం అనేది చాలా ఊళ్ళోకి వెళ్ళారు. దాన్ని చాలా అత్యంత సేవ. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా కింద ఆర్థిక సహాయాన్ని అందించాలని తలమడుగు మండల రైతులు కోరారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. రుణమాఫీ విషయంలో జరిగిన అన్యాయంపై రైతన్నలు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. తలమడుగు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రైతులు వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం వినతి పత్రం అందించారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించి వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో రైతులు ఇస్తారిరెడ్డి, స్వామిరెడ్డి, మారుతి, ప్రేమేందర్ రెడ్డి, అఖిల్రావు, రాహుల్, భూతదేవన్న, పులిగంగన్న, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా రైతు పద్మాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుంకిడిలో ఇటీవల సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడాన్ని ఖండించారు. తోటి రైతులంతా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తుంటే సంబరాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. బ్రిటిష్ వారి విభజించు పాలించు సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, సగం మందికి మాఫీ చేసి మిగిలిన వారికి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు మాఫీ చేయాలని, లేని పక్షంలో ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం దేనికోసం అంటే మన పాలకులకు, ముఖ్యంగా అధికారులకు, ఏదైతే శాంతి భద్రతలను రక్షిస్తున్న అధికారులకు కానీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయక తత్సమం చేస్తున్న ప్రభుత్వానికి సద్బుద్ధినిచ్చి మీరు రాసిన రాజ్యాంగం ప్రకారం పాలన సాగించేలా వారికి బుద్ధి వస్తుందన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారికి మరి ఇలా ప్రాణం లేకపోయినా ఈరోజు దేశంలోని ఉన్నటువంటి ప్రజలు ప్రాణంతో బతుకుతున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగమే మూలం.
కాబట్టి ఆయన విగ్రహానికి మేము వినతి పత్రం సమర్పించడం. గ్రామాల్లో నిర్వహిస్తున్న వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నూతన శోభ సంతరించుకుంటోంది. తలమడుగు మండలం ఆర్లీకే గ్రామంలో శబరిమాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న అఖండ జ్యోతిని ఎంపీ గోడం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామాల్లో నూతన శోభ సంతరించుకుంటోంది. ఇందులో భాగంగానే తలమడుగు మండలంలోని అర్లీకే గ్రామంలో శబరిమాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న అఖండ జ్యోతి పూజా కార్యక్రమాలు భక్తి ప్రపత్తుల నడుమ సాగుతున్నాయి. వివిధ గ్రామాల నుండి జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఎంపీ గోడం నగేష్ జ్యోతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. బరంపూర్ గ్రామస్తులు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక హారతులు అందజేశారు. భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవ సమితి సభ్యులు ఎంపీని శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నాయకులు స్వామి, చంద్రకాంత్, నారాయణ రెడ్డి, భుజంగరావు, జక్కుల ప్రభాకర్, సురేందర్, శ్రీనివాస్, బర్కం మల్లేష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రాశస్త్యాన్ని భావితరాలకు తెలియజెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఎంపీ గోడం నగేష్ అన్నారు. సనాతన ధర్మం కోసం అనేక మంది యోగులు, ఋషులు తమ జీవితాలను త్యాగం చేశారని, అందులో శ్రీ పరమహంస శబరిమాత ఒకరని అన్నారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని సుఖ సంతోషాలు అందరూ కూడా సోదరులోనే ఉండాలి, దేవుడిపై భక్తి ఉండాలి, భయం ఉండాలి. అప్పుడే ఈ దేశం బాగుండడానికి మన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన సంస్కృతిని కాపాడాల్సిన అవసరం. మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడాల్సినటువంటి ఇలాంటి కార్యక్రమాల వల్లనే మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం, మన సంస్కృతి యొక్క గొప్పతనం, మన యొక్క ఆచార వ్యవహారాల యొక్క గొప్పతనం భావి తరాలకు అందించే విధంగా ప్రతి సంవత్సరం ఒక కార్యం జరుగుతూ ఉంటే అది ముందు తరాలకి పురాతనటువంటి. ఇదిలా ఉంటే బేలా మండలం కొత్త సాంగిడి గ్రామంలోని హనుమాన్ ఆలయ ధ్వజారోహణ కార్యక్రమం వైభవోపేతంగా సాగింది. ఉదయం నుండే వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ హోమాది క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. ధ్వజారోహానికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. శాస్త్రోక్తంగా సాగిన పూజలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు రమేష్ మాట్లాడుతూ ధ్వజారోహణ ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామస్తులంతా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని తెలిపారు. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. సాంగిడి గ్రామంలో కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు కొరకు గ్రామస్తులందరూ పూనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 8 నుండి ప్రారంభమై తిరిగి 11:37 నిమిషాలకు ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులకు మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ. రైలు కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన తలమడుగు మండలం కోసాయి రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు చోటు చేసుకున్న ప్రమాదంతో యువకుడు తనువు చాలించడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన మావురపు వెంకటేష్ ఉదయం 5 గంటల ప్రాంతంలో నాందేడ్ నుంచి ఆదిలాబాద్కు కృష్ణా ఎక్స్ప్రెస్లో వస్తున్నాడు. ఈ క్రమంలోనే కోసాయి రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు రైలు కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. వెంకటేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కలిచివేశాయి. సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి పట్టాలు అందించాలని, పాస్బుక్ ఆధారంగా రైతులకు రుణమాఫీ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా లంకా రాఘవులు మాట్లాడుతూ ఆదిలాబాద్ అంటేనే అమాయకత్వం గల ప్రజలున్న జిల్లా అని, ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు, ఇతర పేదలు అనేక సమస్యలు అనుభవిస్తున్నారని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ, అటవీ అధికారులు ఉమ్మడిగా సర్వే నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. గిరిజన భూములకు బోర్లు, కరెంటు మంజూరు చేసి వారి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం 2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి పూసం సచిన్, నాయకులు తొడసం భీమరావు, స్వామి, ఉయిక విష్ణు, ఆశన్న, ఆత్రం కిష్టన్న, డి స్వామి తదితరులు పాల్గొన్నారు. బేలా మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలో గురువారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరానికి హాజరైన వారిని పరిశీలించిన వైద్యులు వారికి మందులు అందజేసి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆయుర్వేద చికిత్స ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని, ప్రభుత్వం సైతం ఆయుర్వేద చికిత్సలు అందించేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో వాటిని సద్వినియోగం చేసుకోవాలని బేలా ఆయుర్వేద వైద్యురాలు అనిత సూచించారు. గురువారం బేలా మండల కేంద్రంలోని శ్రీరామ మందిరంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరానికి హాజరైన వారికి పలు పరీక్షలు జరిపి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఆయుష్ డాక్టర్ ప్రీతం రాథోడ్, ఫార్మాసిస్ట్ సుమన్, అశోక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారితో పాటు చర్మం, కంటి సమస్యలు, షుగర్, బీపీ వంటి అనేక రకాల వ్యాధులకు ఆయుర్వేదంలో ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శిబిరానికి హాజరైన వారికి మందులు అందించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు మేము ఆయుష్ కమిషనర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున ఈ జిరియాట్రిక్ క్యాంపు అంటే వృద్ధుల కోసము ఈ శిబిరము కండక్ట్ చేస్తున్నాము. ఇందులో వీళ్ళకు ఆరోగ్య సమస్యలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో లైక్ మెదడు సంబంధించిన వ్యాధులు, కంటి వ్యాధులు, వినికిడి సమస్యలు, చర్మ వ్యాధులు, షుగర్, బీపీ, ఆస్తమా, మళ్ళీ కడుపు నొప్పి, అజీర్ణత, ఇటువంటి అన్ని సమస్యలకు ఇక్కడ ఆయుర్వేద మందుల ద్వారా మేము చికిత్స అందిస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ పోరుబాట, ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేసి రైతు భరోసా విడుదల చేయాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. గ్రామ గ్రామాన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పిలుపు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజహర్షిష. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. బాలాజీనగర్లో పర్యటించి వ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన పాలనాధికారి. జైనత్ ఎంజేపీ ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన విద్యార్థులు. సమస్యలను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే భయభ్రాంతులకు గురి చేస్తారని ఆరోపణ. తమకు న్యాయం చేయాలని కోరుతూ స్టేషన్ ఎదుట నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.